హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌లందరికీ ముఖ్యమైన సమాచారం అండి. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్‌లకు సంబంధించి పీపీఓ ఐడీ మరియు సీఎఫ్ఎంఎస్ ఐడీ ఒకటేనా అని అయితే అడుగుతున్నారండి. ఒకటైతే కాదు. సో, దానికి సంబంధించి పోను పోను తెలుసుకుందాము. కొంతమంది పెన్షనర్లకు అయితే ఈ పీపీఓ ఐడీ కేటాయించారు. మరి కొంతమందికి కేటాయించలేదు. ఎందువలన అనేది కూడా తెలుసుకుందాము. ఎందువలనంటే మనకు 2020 జూన్ 1 ముందు పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడీనైతే కేటాయించి ఉన్నారు. తదుపరి పదవీ విరమణ చేసిన అంటే ఈ డేట్ తర్వాత జూలై 2020 నుంచి పదవీ విరమణ చేసిన వారికైతే సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రమే కేటాయించారు. సో, వీరికైతే పీపీఓ ఐడీ జారీ చేయలేదన్నమాట. సో, ఈ విధంగా ఈ తేడా మనము పే స్లిప్‌లలో అయితే గమనించవచ్చండి. మనకు పీపీఓ ఐడీ ఉందా? సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉందని చెప్పేసి. సో, ఒక పీపీఓ అంటే మనము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ సందర్భంలో తన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే ఈ పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని అయితే అంటున్నాము. ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా 8 అంకెలతో అయితే ఉంటుంది. సో, ట్రెజరీ ఐడీ 7 లెటర్స్‌తో ఉంటుంది. ఇది 8 లెటర్స్‌తో అయితే ఉంటుంది. పీపీఓ ఐడీ అంటాము. ఈ 8 లెటర్స్ దాన్ని. సో, పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వారైతే 3 కాపీలను సో, గుర్తుపెట్టుకోవాలండి. మనకు 3 కాపీలు, 3 పీపీఓలు అయితే తయారు చేసి ఒకటి పెన్షనర్‌కి మనకి ఇచ్చేస్తారు. రెండోది సంబంధిత పెన్షనర్ కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కార్యాలయాధిపతికైతే ఇస్తారు. మూడోది పెన్షన్ ప్రపోజల్‌లో ఒక కాపీ జత తీసి ట్రెజరీ అధికారికి పంపుతారు. ఇక్కడ 3 అయితే అయిపోతాయి. సో, మనం సేఫ్‌గా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో, జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరైజ్ చేసి, ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకైతే పంపడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ట్రెజరీ అధికారుల నుంచి సబ్ ట్రెజరీ అధికారులకి కంప్యూటరైజ్ చేసిన తర్వాత పంపడం జరుగుతుంది. సో, ఇందులో పెన్షనర్‌లు పీపీఓను మనం చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. మనకు పైన చెప్పుకున్నట్టు మనకు ఫస్టు మనకిస్తారు ఒక ఐడీ. సో, దాన్ని ఖచ్చితంగా ఒక ఐడీ కాదండి. ఇది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఆహ్, కాపీ అన్నమాట. అంటే పత్రం, డాక్యుమెంట్. సో, రిటైర్ అయిన తర్వాత ఇదే సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో అయితే పనిచేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పీపీఓ చాలా ముఖ్యమైన పత్రం అండి. భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో గాని, లేదా డీటీఓ ఆఫీస్‌లో గాని, లేదా ఏజీ ఆఫీస్‌లో గాని ఇలా జరిపే లావాదేవీలన్నిటికి గూడా ఈ పీపీఓ పత్రం అనేది ముఖ్యమైనది. ఒరిజినల్ పీపీఓని మాత్రమే ఇక్కడ ఈ 3 చోట్ల సో, డీటీఓ కానీ, లేదా ట్రెజరీ ఆఫీస్‌లో గాని, ఇవి ఏజీ కార్యాలయంలో గాని, ఈ 3 చోట్ల మనకైతే పీపీఓ ఒరిజినల్‌ని మాత్రమే మనకైతే పరిగణలోకి తీసుకుంటారు. జిరాక్స్ అయితే తీసుకోరు. ఒక ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చి మీరు మరలా తీసుకొని మళ్ళీ భద్రపరచుకోవాలనమాట. సో, అవసరానికి వాళ్ళకివ్వాలి. మళ్ళా తీసుకోవాలి. జిరాక్స్ మన దగ్గర ఉందిలే అనుకోకూడదు. జిరాక్స్ ఎందుకు పనికిరాదు. పీపీఓ నంబర్ మరియు పీపీఓ ఐడీ ఒకటేనా అంటే ఒకటి కాదు. మనం ఇందాక చెప్పుకున్నామండి. సో, ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న పీపీఓ నంబరు మరియు పీపీఓ ఐడీ ఒకటి కాదు. సో, 2 వేరు వేరు. పీపీఓ నంబరు పెన్షనర్ అందరికీ పేర్కొంటారు. కానీ పీపీఓ ఐడీ మాత్రము సో, దీనికి ముందు 2020 జూన్‌కు ముందు పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగిందనైతే మనం గమనించవలసిన విషయము. ఇక పీపీఓ ఐడీ అంటే ఏమిటి? అన్న విషయానికొచ్చినట్లయితే, పీపీఓ ఐడీ రిటైర్ అయిన పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడీనే మనం పీపీఓ ఐడీ అంటున్నాము. అందులో మొదటి 3 అంకెలు వారి యొక్క ట్రెజరీకి సంబంధించినవి అయితే ఉంటాయి. తర్వాత 5 ట్రెజరీ వారైతే కేటాయిస్తారు. ఇది మనకు తెలిసిందే అండి. 2020 జూన్ 1కి ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే ఇలా పీపీఓ ఐడీని అయితే కేటాయించి ఉన్నారు. పెన్షనర్ల హెల్త్ కార్డ్ కొరకు కోసం ఈ పీపీఓ ఐడీనే యూజర్ ఐడీగా అయితే
ఉపయోగించవలసి ఉంటుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డ్ రానట్లయితే ఈ ఐడీ ద్వారానే పొందవచ్చనమాట హెల్త్ కార్డ్. హెల్త్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే పీపీఓ ఐడీ ఉన్నవాళ్ళు పీపీఓ ఐడీని యూజర్ నేమ్‌గా అయితే ఎంటర్ జేయాలి. పాస్వర్డ్‌గా ఎంటర్ చేయాలి. ఇక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ మాత్రం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక 2020 జూన్ 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఓన్లీ పీపీఓ ఐడీ అనేది కేటాయించలేదు గానీ, వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీనే ఇచ్చారు. పీపీఓ ఐడీ అయితే కేటాయించలేదు. సో, సీఎఫ్ఎంఎస్ ఐడీనే వీరు అన్నిటికి ఉపయోగిస్తారనమాట. విశ్రాంత ఉద్యోగులందరూ కూడా వీటిపైన అవగాహన అయితే పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా గూడా ముఖ్యంగా సీనియర్ ఇంకా పెద్దవారికి అవగాహన అనేది తక్కువే ఉన్నట్లు సమాచారం. కాబట్టి అందరూ కూడా ఈ విషయం పైన అయితే ఒక క్లారిటీతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా పీపీఓని ఒక ఫైల్‌గా అయితే మనం భద్రపరచుకోవాలండి. అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉండాలి. అవసరానికి కనబరాకుండా అట్లే పెట్టుకోకుండా అవసరానికి మనకు వెంటనే లభించేలా అయితే ఈ ఒరిజినల్ పేమెంట్ ఆర్డర్‌ని అట్లే పెట్టుకోవాలి. సో, దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో ఉన్నవారు తప్పకుండా 25 సంవత్సరాలకు మీరైతే వెరిఫికేషన్ చేపించుకోండి. మీ యొక్క సర్వీస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో, సర్వీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోండి. ఈ 25 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వారికైతే చేస్తారు. ఇది ఉన్నాదంటే మనకు రిటైర్మెంట్ టైమ్‌లో మనకు ఆహ్, 33 సంవత్సరాలైతే గరిష్టంగా రిటైర్మెంట్ అయితే తీసుకుంటారండి. సో, అప్పుడు మనకు ఇందులో మొదటి 25 సంవత్సరాలను ఆల్రెడీ ఈ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సర్వీస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఈ ఎస్‌విసి అంటాము. ఈ ఎస్‌విసిని మొదటి ఈ 33లో మొదటి 25 సంవత్సరాలు ఎస్‌విసి ఉంటుంది కాబట్టి దీంతో సరిపోల్చుకొని తర్వాత వెరిఫికేషన్ ఏమి ఉండదు. తర్వాత మిగిలిన 8 సంవత్సరాలకి ఏదైతే ఉందో వాటికి మాత్రమే అప్పటికప్పుడు వెరిఫై చేయనీకి ఈజీగా ఉంటుందనమాట. సో, వెరిఫై చేసి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పెన్షన్ అనేది తొందరగా మంజూరయ్యేదానికి ఏజీ కార్యాలయం నుంచి తొందరగా మనకైతే పనులనేవి పూర్తయిపోతాయండి. అకౌంటెంట్ జనరల్ వారి దగ్గర నుంచి. సో, తప్పక పెన్షనర్ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది పొందాల్సిన అవసరం అయితే ఇందుకోసమైతే ఉందండి. ఇక, ఇక ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌ల విషయానికొచ్చినట్లయితే ఎప్పట్లాగే మనకు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతుందని సమాచారము. ఈ సమాచారం కూడా మన ఛానెల్‌లో అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. డైలీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.